కరుణ రాతోడికి ఫోన్ చేసి గుడికి రమ్మని చెప్పడంతో ఒక సర్ప్రైజ్ ఉందని కూడా చెప్పడంతో పిల్లలందరూ కూడా రాతోడిని ఆట పట్టిస్తూ ఉంటారు. రాతోడ్, నువ్వు మామూలు అడివి కాదని ఇప్పుడిప్పుడే మాకు అర్థం అవుతుంది అని చెప్పి పిల్లలు అంటూ ఉంటే రాతోడ్ సిగ్గుపడిపోతూ ఉంటాడు. ఇక ఆ తర్వాత రాతోడ్ పిల్లల్ని స్కూల్ దగ్గర డ్రాప్ చేయడంతో ఇక అప్పుడు పిల్లలు రాతోడ్తో, రాతోడ్ మొత్తానికి నువ్వు కూడా లైఫ్లో సెటిల్ అవ్వబోతున్నావు అనమాట, ఆల్ ద బెస్ట్ రాతోడ్ అని చెప్పి పిల్లలు రాతోడ్కి ఆల్ ది బెస్ట్ చెప్పి స్కూల్ లోపలికి వెళ్ళిపోతారు. మరోవైపు రాతోడ్ కరుణ తనకు ఫోన్ చేసిందని, సర్ప్రైజ్ ఉందని చెప్పడంతో ఎంతగానో సిగ్గుపడిపోతూ ఉంటాడు. ఇన్ని రోజులు బ్రహ్మచారిగా పెళ్ళి చేసుకోవద్దని అనుకున్నాను, కానీ ఇప్పుడు కరుణ చెప్పే మాటలు వింటూ ఉంటే తను నన్ను ప్రేమిస్తుందేమోనని అనుమానంగా ఉంది. ఒకవేళ తను కానీ నాకు ప్రపోజ్ చేస్తే వెంటనే ఎస్ చెప్పేస్తాను అని చెప్పి రాతోడ్ ఎంతగానో సిగ్గుపడిపోతూ కార్లో గుడికి బయలుదేరి వస్తూ ఉంటాడు. ఇక అప్పుడే అమర్ రాతోడికి ఫోన్ చేస్తాడు. ఎక్కడున్నావు రాతోడ్ అని చెప్పి అంటూ ఉంటే, సార్ నేను గుడికి వెళ్తున్నాను సార్ అని చెప్పి రాతోడ్ అంటూ ఉంటాడు. ఇక అప్పుడు అమర్, నేను కూడా వస్తాను రాతోడ్ అని చెప్పి అంటూ ఉంటే, సార్ మీరు గుడికి అని చెప్పి రాతోడ్ షాక్ అవుతూ ఉంటాడు. అవును రాతోడ్, నువ్వు విన్నది నిజమే, నేను గుడికి వస్తానని చెప్పాను అని వెంటనే ఇంటికి వచ్చి నన్ను కూడా పిక్ చేసుకో అని అమర్ చెప్పడంతో ఇప్పుడే వస్తున్నాను సార్ అంటూ రాతోడ్, ఇదేంటి నేను తనతో పర్సనల్గా మాట్లాడాలని గుడికి వెళ్తూ ఉంటే సార్ కూడా ఎప్పుడు లేంది గుడికి వస్తానన్నారు అని చెప్పి రాతోడ్ కంగారు పడిపోతూ ఇంటికి వస్తాడు. పద రాతోడ్ వెళ్దామని చెప్పి అమర్ అంటూ ఉంటే, సార్ ఎప్పుడు లేంది మీరు గుడికి రావడం ఏంటి సార్ అని చెప్పి రాతోడ్ అంటూ ఉంటే ఇక అప్పుడు అమర్, ఇంతకుముందు నేను దేవుణ్ణి పెద్దగా నమ్మేవాడిని కాదు రాతోడ్, కానీ ఎప్పుడైతే ఆరు నా జీవితంలోకి వచ్చిందో, తను దేవుణ్ణి నమ్మడం మొదలుపెట్టిందో అప్పుడే కొద్ది కొద్దిగా నేను కూడా దేవుణ్ణి నమ్మడం మొదలుపెట్టాను. ఆ తర్వాత బాకీ నా జీవితంలోకి వచ్చింది. ఎప్పుడు కష్టం వచ్చినా సరే ఆ దేవుడు మన వెంట ఉంటాడని, మనల్ని కాపాడుతాడని నాలో నమ్మకాన్ని కలిగించింది. ఎన్నోసార్లు ప్రూవ్ చేసింది కూడా. అప్పటి నుండి నేను కూడా దేవుణ్ణి నమ్మడం మొదలుపెట్టాను. ప్రస్తుతం నా జీవితంలో ఉన్న అతిపెద్ద సమస్య కూడా ఆ దేవుడు పరిష్కారం చూపిస్తాడని నేను ఎదురు చూస్తున్నాను రాతోడ్. 5 ఏళ్ళుగా ఒకే ఒక ప్రశ్న నన్ను వెంటాడుతుంది. బాగి నన్ను పిల్లల్ని ఎందుకు వదిలేసి వెళ్ళిపోయిందా అని. త్వరలోనే ఆ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని నాకు అనిపిస్తుంది అని చెప్పి అమర్ అంటూ ఉంటే, తప్పకుండా ఆ దేవుడు మిమ్మల్ని మిస్సమ్మను ఒకటి చేస్తాడు సార్ అని చెప్పి రాతోడ్ ఎమోషనల్ అవుతూ ఉంటాడు. ఇక తర్వాత అమర్ రాతోడ్ ఇద్దరు కూడా గుడికి వస్తారు. గుడికి వచ్చిన తర్వాత ఈ కరుణ ఎక్కడుందో అని చెప్పి రాతోడ్ గుడంతా కూడా వెతుకుతూ ఉంటాడు. సార్ మీరు లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోండి సార్, నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి రాతోడ్ అనడంతో, సరే రాతోడ్ త్వరగా రా అంటూ అమర్ లోపలికి వెళ్ళి దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటాడు. స్వామి, ఎక్కడున్నా సరే నా చిన్న కూతురు బాగి ఇద్దరు కూడా క్షేమంగా ఉండాలి. బాగి నన్ను ఎందుకు వదిలేసి వెళ్ళిపోయిందో తెలీదు, కానీ ఆ కారణం ఏంటో త్వరగా నాకు తెలిసేలాగా చెయ్యి. కారణం ఏంటో తెలిస్తేనైనా వాళ్ళు ఎక్కడున్నారో వెతికి ఇంటికి తీసుకొని రావచ్చు అని చెప్పి అమర్ దారి చూపించమని దేవుణ్ణి వేడుకుంటూ ఉంటాడు. మరోవైపు కరుణ బాగి ఇద్దరు కూడా రాతోడ్ కోసం చూస్తూ ఉంటారు. ఇకప్పుడు బాగి కూడా దండం పెట్టుకొని అటువైపుగా వస్తూ ఉంటే తెలిసిన వాళ్ళు కనిపించడంతో బాగి మాట్లాడుతూ ఉంటుంది. ఇక అప్పుడే అటువైపుగా వెళ్తున్న అమర్కి బాగిని చూసినట్టుగా అనిపించి బాగి అంటూ వెనక్కి తిరిగి చూడబోతూ ఉంటే అమర్ని చూసేసిన బాగి కంగారు పడిపోతూ స్తంభం వెనకాల దాక్కొని ఉంటుంది. ఆ తర్వాత అమర్ గుడంతా కూడా బాగి కోసం వెతుకుతూ ఉంటాడు. అప్పుడు రాతోడ్, ఏమైంది సార్, ఎవరి కోసం వెతుకుతున్నారు అని చెప్పి అంటూ ఉంటే, బాగీని చూశాను రాతోడ్, ఇదే గుడిలో ఉంది అని చెప్పి
గుడి మొత్తం కూడా వెతుకుతూ ఉంటే అప్పుడు రాథోడ్ అక్కడికి వచ్చిన కరుణతో, అవును నూడిల్స్ పాప, నువ్వు నాతో ఏదో మాట్లాడాలని చెప్పావు కదా, ఏంటది త్వరగా చెప్పు. మా సార్ కూడా పాపం మిస్సమ్మ ఈ గుడిలో కనిపించిందని భ్రమపడుతున్నారు అని అంటూ ఉంటే, మీ సార్ చెప్పింది భ్రమ కాదు, నిజమే. మీ మిస్సమ్మ ఇదే గుడిలో ఉంది, అదిగో అక్కడుంది అని చెప్పి కరుణ రాతుడికి స్తంభం వెనుకాల దాక్కుని ఉన్న భాగ్యం చూపిస్తుంది. నువ్వు చెప్పేది నిజమా నూడిల్స్ పాప అని రాతుడు అంటూ ఉంటాడు. అవును, అదిగో మీ మిస్సమ్మ అని చెప్పి కరుణ భాగ్యం చూపించడంతో రాతుడు ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటాడు. ఇక అమ్మవారికి దండం పెట్టుకుంటూ చెంపలు వేసుకుంటూ, తల్లి నా కోరిక మన్నించి మా మిస్సమ్మను నాకు చూపించావా అని చెప్పి రాతోడు ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఉంటాడు. బాగి రాతోడి దగ్గరికి వస్తుంది. మిస్సమ్మ నువ్వేనా 5 ఏళ్ళు ఇంటిని పిల్లల్ని సార్ని వదిలేసి ఎందుకు వెళ్ళిపోయావు మిస్సమ్మ? ఒకప్పుడు ఆరు మేడం చనిపోయిన తర్వాత ఆ ఇల్లు ఎలా ఉండేదో ఇప్పుడు నువ్వు ఇంట్లో నుండి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆ ఇల్లు అలాగే ఉంది. ఆ రాక్షసి మనోహరి పిల్లల్ని ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తుందని చెప్పి రాతుడు అంటూ ఉంటాడు. పద మిస్సమ్మ, సార్ నీ కోసమే వెతుకుతున్నారు. సార్ గుండెల్లో నీ స్థానం అలాగే ఉంది. ఒక్కసారి సార్ నిన్ను చూస్తే చాలు, ఆ కోపాన్నంతా కూడా పక్కన పెట్టేసి నిన్ను ప్రేమగా దగ్గరికి తీసుకుంటారు అని చెప్పి రాతోడు అంటూ ఉంటే, వద్దు రాతోడ్, దయచేసి నేను నీతో మాట్లాడానన్న విషయం ఆయనకు చెప్పకు అని భాగి అంటూ ఉంటుంది. ఆయనకు నా మీద ఎంత కోపం ఉందో నాకు తెలుసు రాతోడు అని చెప్పి భాగి రాతోడికి చెబుతూ ఉంటే, లేదు మిస్సమ్మ, సార్ పైకి అలా కోపం నటిస్తున్నారు కానీ గుండెల్లో మాత్రం నీ మీద బోలెడంత ప్రేమ ఉంది అని చెప్పి రాతోడు అంటూ ఉంటే, ఇకప్పుడు బాగి నేను ఆయన ముందుకి వచ్చే కంటే ముందు ఒక పని చేయాలి రాతోడ్. ఆ మనోహరి కుట్ర వల్లే నేను ఇంట్లో నుండి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకే ఆ మనోహరి నిజస్వరూపాన్ని ఎలాగైనా సరే ఆయన ముందు బయట పెట్టాలి. ఆ తర్వాత మాత్రమే నేను ఆయన ముందుకి రాగలను. నేను ఆయనకి దగ్గరగా లేకపోయినా బుజ్జమ్మ ఆయనకు దగ్గరైంది, అందుకు నాకు చాలా ఆనందంగా ఉంది అని చెప్పి బాగి అంటూ ఉంటే, ఏంటి మిస్సమ్మ నువ్వు అనేది? బుజ్జమ్మ సార్కి దగ్గరైందా అని చెప్పి రాతోడు షాక్ అవుతాడు. అప్పుడు కరుణ, అవును, ఒక బుడ్డది అంజుకి స్కూల్లో ఫ్రెండ్ అయింది కదా, ఆ బుడ్డది మరెవరో కాదు మీ బుజ్జమ్మే అని కరుణ చెప్పడంతో అప్పుడు రాతోడు ఎంతగానో ఆనందపడిపోతూ, బుజ్జమ్మని ఎప్పుడైతే మొదటిసారి చూశానో అప్పుడే నాకు ఈ బుజ్జమ్మే మన బుజ్జమ్మ అని నా మనసుకి అనిపించింది మిస్సమ్మ. ఎంతైనా రక్త సంబంధం ఎక్కడికి పోతుంది? మన బుజ్జమ్మకు అన్నీ కూడా ఆరు మేడం పోలికలే వచ్చాయి. ఆరు మేడమే మళ్ళీ బుజ్జమ్మగా పుట్టింది కదా అని చెప్పి అందుకే తన అక్కయ్యలకు అన్నయ్యలకు త్వరగా దగ్గరయ్యి అందరితోనూ బుజ్జమ్మ కలిసిపోయిందని చెప్పి రాతోడు ఎంతో ఆనందంగా బాగీకి చెబుతూ ఉంటాడు. సరే రాతోడు, ఎక్కువసేపు నేను ఇక్కడే ఉండి నీతో మాట్లాడితే ఆయన చూసే ప్రమాదం ఉంది. చెప్పిందంతా గుర్తుంది కదా, నేను నీతో మాట్లాడానన్న విషయం ఎట్టి పరిస్థితులను ఆయనకు తెలియకూడదు. నేను ఫోన్ ద్వారా నీకు కాంటాక్ట్లోనే ఉంటాను అని చెప్పి బాగి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంతలో అమర్ అక్కడికి వస్తూ ఉంటాడు. అమర్ రాతోడి దగ్గరికి రావడంతో రాతోడు టెన్షన్ పడిపోతూ ఉంటాడు. ఎవరితో రాతోడు ఇంతసేపు నువ్వు మాట్లాడింది అని చెప్పి అంటూ ఉంటే అప్పుడే కరుణ అమర్ ముందుకి వస్తుంది. నాతోటి సార్, ఈ రాతోడు నాతోటే మాట్లాడిండు. బాగి సిటీలో ఆ మధ్య కనిపించిందని చెప్పాను కదా, ఆ విషయం గురించే మాట్లాడుతున్నాను అని చెప్పి కరుణ అమర్తో, సార్ ఒకసారి మీరైనా బాగిని వెతికే ప్రయత్నం చేయొచ్చు కదా సార్, పాపం అది అర్ధరాత్రి పాపం తీసుకుని ఇల్లు వదిలి చెప్ప పెట్టకుండా వెళ్ళిపోయిందంటే ఖచ్చితంగా దాని వెనుక ఎవరి కుట్రో ఉండి ఉండొచ్చు కదా, ఇంటెన్షనల్గా బాగి అయితే అలా చేయదు కదా సార్, అందుకని ఈ విషయం గురించి ఆలోచించండి అని చెప్పి కరుణ అమర్కి చెబుతూ ఉంటుంది. అవసరం లేదు, ఎవరి గురించి కూడా వెతకాల్సిన అవసరం, ఆలోచించాల్సిన అవసరం నాకు లేదని చెప్పి అమర్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక ఆ తర్వాత రాతోడ్ కరుణతో, ఇదిగో నూడిల్స్ పాప, మొత్తానికి మా మిస్సమ్మ నాతో మాట్లాడేలాగా చేశావు, చాలా థ్యాంక్స్ అని చెప్పి కరుణకు రాతోడ్ థ్యాంక్స్ చెప్తూ ఉంటాడు. తరువాత రాతోడ్ ఇంటికి తిరిగి వస్తాడు. పిల్లలంతా కూడా గదిలో కూర్చొని హోంవర్క్ చేసుకుంటూ ఉంటే
మిస్సమ్మ కనిపించిన విషయం పిల్లలకు చెప్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అని చెప్పి రాతోడు పిల్లల దగ్గరకు వచ్చి, పిల్లలు మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ చెప్పాలనుకుంటున్నాను. ఈరోజు నేను మిస్సమ్మను కలిశాను, మిస్సమ్మ నాతో మాట్లాడింది అని చెప్పి అంటూ ఉంటే పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మరి డాడీకి విషయం చెప్పి మిస్సమ్మని ఇంటికి తీసుకురావచ్చు కదా అని చెప్పి పిల్లలు అంటూ ఉంటే, లేదు పిల్లలు, మీ డాడీ మిస్సమ్మ మీద చాలా కోపంగా ఉన్నారు కదా, అందుకే మిస్సమ్మ కొంత టైం కావాలని కోరింది, కానీ తప్పకుండా ఈ ఇంటికి తిరిగి వస్తానని చెప్పింది అని అంటూ ఉంటే పిల్లలు అయితే మనకి మంచి రోజులు రాబోతున్నాయన్నమాట అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. మీకు ఇంకొక గుడ్ న్యూస్ కూడా ఉంది, మన ఇంటికి వచ్చే బుజ్జమ్మే మన బుజ్జమ్మ అని చెప్పి రాతడనగానే పిల్లలు మరింత ఆనందపడిపోతూ ఉంటారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ విషయం సార్కి మాత్రం తెలియకూడదు, కొంచెం ఓపిక పట్టండి, మిస్సమ్మ త్వరలోనే మళ్ళీ ఇంట్లో అడుగు పెడుతుంది అని చెప్పి రాతోడు పిల్లలకు చెప్పడంతో పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటారు. మరోవైపు బాగి రాత్రంతా కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. మనోహరి కుట్రలు బయట పెట్టాలంటే రణవీర్ని కలవాలి, అదొక్కటే మార్గం అని చెప్పి రాతోడికి ఫోన్ చేస్తుంది. ఇప్పుడు రణవీర్ ఎక్కడున్నాడు అని చెప్పి అడుగుతూ ఉంటే, ఏదో కేసులో రణవీర్ని కలకత్తా పోలీసులు అరెస్ట్ చేశారంట మిస్సమ్మ, ప్రస్తుతం రణవీర్ జైల్లో ఉన్నాడు అని చెప్పి అంటూ ఉంటే, మనోహరి కుట్రలు బయట పెట్టడానికి మనకి రణవీర్ హెల్ప్ చేస్తాడేమో, ఒక్కసారి అడుగుదాం రాతోడ్ అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. వెంటనే మనం కలకత్తాకి వెళ్ళాలి, రణవీర్ని కలవాలి అని చెప్పి బాగి రాతోడ్ని తీసుకొని కలకత్తా జైల్లో ఉన్న రణవీర్ని కలుస్తుంది. రణవీర్, నువ్వు మనోహరి ఇద్దరు భార్యాభర్తలు అన్న విషయం నాకు ఎప్పుడో తెలుసు, దయచేసి నువ్వు నాకు హెల్ప్ చేయాలి, మనోహరి నిజ స్వరూపాన్ని ఆయనకు తెలిసేలాగా చేయాలి అని చెప్పి బాగి అంటూ ఉంటే, సరే నేను మీకు హెల్ప్ చేస్తాను, కానీ మీరు కూడా నాకు ఒక హెల్ప్ చేయాలి, నా మీద ఎటువంటి కేసులు లేకుండా నేను బయటకు వచ్చేలాగా మీరే నాకు సాయం చేయాలి, అలా చేస్తేనే మనోహరి గురించి నేను బయట పెడతాను అని రణవీర్ బాగీకి చెప్పడంతో, సరే రణవీర్ తప్పకుండా అంటూ ముందైతే బెయిల్ మీద నిన్ను బయటకు తీసుకొని వస్తాను, నువ్వు ఆయనకు మనోహరి నిజస్వరూపాన్ని చెప్పినట్లయితే ఆయన హెల్ప్ తీసుకొని నీ మీద కేసులు లేకుండా చేస్తానని చెప్పి బాగి రణవీర్కి మాటిస్తుంది. ఇక అలా రణవీర్ని బెయిల్ మీద విడిపించి హైదరాబాద్కి తీసుకుని వస్తుంది. బాగి చెప్పిన ప్లేస్కి రణవీర్, రాతోడ్, అమర్ ముగ్గురు కూడా వస్తారు. ఇక అప్పుడు రాతోడ్, చెప్పు రణవీర్, నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావో చెప్పు అని అంటూ ఉంటే, ఇకప్పుడు రణవీర్, నా భార్య మరెవరో కాదండి, మీ ఇంట్లో ఉంటున్న మనోహరిని అంటూ, ఆరుని చంపేసింది కూడా మనోహరి అంటూ కుట్రలన్నీ కూడా అమర్ ముందు బయట పెడుతూ ఉంటాడు. ఇక అప్పుడు అమర్ కోపంతో రగిలిపోతూ ఉంటే, మిస్సమ్మ ఇంట్లో నుండి వెళ్ళిపోవడానికి కారణం కూడా ఆ మనోహరి వేశారంటూ రాతోడు కూడా జరిగినవన్నీ కూడా అమర్కి చెబుతూ ఉంటాడు. ఇక దాంతో అమర్ బాగి మనోహరి వల్లే దూరంగా వెళ్ళిపోయిందని చెప్పి నిజం తెలుసుకొని కుప్పకుల్లి బాధపడిపోతూ ఉంటే, వద్దు సార్, మీరు బాధపడకండి, మిస్సమ్మ ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే ఉంది అంటూ బాగిని పిలుస్తూ ఉంటే, ఇకప్పుడు బాగి ఎంతో ఆనందంగా పరిగెత్తుకుంటూ వచ్చి అమర్ని హక్ చేసుకుంటుంది. నన్ను క్షమించండి, ఆ మనోహరి కుట్ర వల్ల నేను దూరంగా వెళ్ళిపోయానని చెప్పి ఇంకెప్పుడు కూడా మిమ్మల్ని పిల్లల్ని వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోనంటూ బాగి అమర్ని గట్టిగా హక్ చేసుకుంటుంది. రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.